ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టేజ్ నుంచి అంటే కనుక మా హీరో నితిన్ గారికి. సార్ నిజంగా మీరు లేకుండా ఈ సినిమా ఇంత హ్యాపీగా ఇంత ఎదరికి వెళ్ళేది కాదు. ఎందుకంటే ఇది ముగ్గురు కుర్రోలు కథ ఒక హీరో యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు. కానీ మీరు ఎటువంటి సంకోచం లేకుండా సార్ నాకు సినిమా నచ్చింది, ఇది ఒక కథ కింద నేను ఈ సినిమాని చూస్తున్నాను, నేను డెఫినెట్గా ఈ కథలో ఒక పార్ట్ అవుతానని చెప్పి మీరు నిజంగా వచ్చి అడిగేసి ఈ సినిమాని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే దీని ముందు అంచి చాలా మందికి చెప్పినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారే తప్పితే ఈ సినిమాని ఒక కథ కింద చూసి మీరు ఎదురుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ప్రతి క్షణం కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉండేది, ఆయన ఎలా ఉన్నారు, అక్కడ బాగా చూసుకుంటున్నారా లేదా ఏంటి అని చెప్పి. ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా ఇన్ఫాక్ట్ నన్ను బాగా చూసుకునేవాడు ఆయన సెట్కి వెళ్తే. అంత నిజంగా యూనిట్తో కలిసిపోయి అంత బాధ్యత తీసుకుని అక్కడ అవుట్డోర్లో అన్ని రోజులుండి పాపం ట్యాన్ కూడా అయిపోయారు పాపం చాలా. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నిజంగా ఒక మంచి విషయం మీ గురించి చెప్పాలంటే, మొన్న పిఠాపురం అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఈ ట్రైలర్ని పిఠాపురంలో చేయడం అనేది చాలా అంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యి ఎవరు నాకు సజెషన్ చెప్పగానే బాగుంది, ఐడియా ఎదిరిపోయింది, అక్కడికి వెళ్దాం ఉన్నాను. అప్పుడు నిజంగా నేను నితిన్ గారిని నేను అడగాలి లేదా నితిన్ గారి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేది నా మైండ్లో ఎక్కడో స్కిప్ అయిపోయి అది అనౌన్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అరే హీరో గారిని తీసుకోవాలి కదా అని చెప్పి. ఎక్కడో నా వర్క్ ప్రెజర్లో స్కిప్ అయ్యాను. ఎక్కడో చిన్న టెన్షన్, అరే పెద్ద ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాలి, ఎలాగవుతుంది అని చెప్పి నేను చాలా భజన పెడుతుంటే ఆయన ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో కన్సల్ట్ చేస్తారని అడిగినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, సార్ నేను మా బావగారిని అడిగాను, సినిమాకు ఉపయోగపడుతుంది, నీ ప్రొడ్యూసర్ అక్కడ 100% కరెక్ట్ అనుకుంటే నువ్వు వెళ్ళి చేసే దీని గురించి ఎక్కువ ఆలోచించద్దు అన్నాడంటే ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఒక విషయాన్ని ఒక సినిమా వరకే ఆలోచించడం అనేది నిజంగా అది చాలా మెచ్యూర్డ్గా ఇచ్చిన సజెషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు నేను ఇందాక కార్లో వస్తున్నప్పుడు అరవింద్ గారు చిన్న స్పేస్ తీసుకుంటాను, నాకు తెలుసు బోర్డు లేదులేండి. ఇందాక నేను కార్లో వస్తున్నప్పుడు ఒకటి ఆలోచించుకుంటూ వస్తూ ఏదో మా వాళ్ళు నాకు నోట్స్ ఒకటి పంపితే దాంట్లో ఉంది, జానీ సినిమాకి ఒక యానిమేటర్ కింద వచ్చి ఈరోజు గీతార్స్లో ప్రొడ్యూసర్ కింద అయ్యాడు అని చెప్పి రాస్తే నాకు ఒక్క నిమిషంలో మొత్తం నా లైఫ్ జర్నీ అంతా కూడా ఫ్లాష్ అవుతూ వచ్చింది. దానికి ఏదో రోజు నేను అరవింద్ గారి గురించి స్టేజ్ మీద మాట్లాడాలి. అది ఈ రోజు కాదు, ఆ రోజు తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు క్లుప్తంగా మాత్రం ఒక మాట చెప్తాను. ఒక పాలకొల నుంచి చాలా సాదా సీదీగా ఒక యానిమేటర్, ఒక 3D నేర్చుకున్న ఒక యానిమేటర్ వచ్చి ఈరోజు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి ఏర్పరచుకున్న ఒక మహావృక్షం కింద ఒక చిన్న ఏరు కింద బయలుదేరి నేను ఒక చెట్టు అయి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోతో సినిమా తీయగలిగాను అంటే నిజంగా నాకు దేవుడు ఎంత అదృష్టం, ఏ జన్మలో నేను ఇది చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అనుకున్నాను. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అంటే ఆయన ఖుషి సినిమా చూసి మా నాన్న దగ్గర అంబాసిడర్ కీస్ తాళాలు దొబ్బేసి నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చిన కుర్రోడిని ఈరోజు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆయనతో పాటు ఒక పొలిటికల్ జర్నీలో ఆయన వెనకాల అడుగులు అడిగేసుకెళ్ళగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేసి ఉంటాను నేను అని చెప్పి. ఇంత మంచి జర్నీ నాది వెళ్తున్నది. మొన్న 3 days బ్యాక్ మా టీం అంతా కూడా కూర్చున్నప్పుడు పబ్లిసిటీ తక్కువ ఉంది, నువ్వేమో కాపీ మీద ఉంటున్నావు, కాపీ రెడీ చేస్తూ ఉన్నావు, పబ్లిసిటీ తగ్గుతుంది, హెవీ కాంపిటీషన్ ఉంది, ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నాకు ఒక్కటే ధైర్యం, ఎప్పుడు నా లైఫ్లో ఒకడు ఉన్నాడు, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం అతను వచ్చి నిలబడతాడు. నేను అది అడగక్కర్లేదు కూడా. చాలా మంది ఏంటంటే అతన్ని అడగండి అంటున్నారు, నేను అడగట్లా. డైలాగ్స్ కూడా పడుతున్నాయి, ఏమని లేదు వీళ్ళిద్దరికి ఏదో గ్యాప్ వచ్చింది, ఈయన ఆయనతో సరిగ్గా ఉండట్లేదు, ఆయన ఈయనతో సరిగ్గా ఉండట్లేదు, ఇవన్నీ డైలాగ్స్ పడతానే ఉన్నాయి, నాకు వినబడతానే ఉన్నాయి.